ఓకే, నిన్న కామన్ టాంజెంట్స్ మీద ప్రాబ్లం చెప్తూ వస్తున్నాం. కామన్ టాంజెంట్స్ మీద సమ్ చెప్తూ వస్తున్నాం. ఈరోజు ఆ మోడల్స్ లోని ఎల్ఈక్యూలు చేద్దాం. అండ్ show that the circles x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0 and x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0. Touch each other. Also find the point of contact. The tangent at this. The tangent at this point of contact. Solution. టచ్ ఈచ్ అదర్ అన్నాడు. టచ్ ఈచ్ అదర్ అంటే ఇంటర్నల్ గానే టచ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ గానే టచ్ అవ్వచ్చు. ఎలా టచ్ అవుతుందో చూడాలి. ముందు ఫస్ట్ సర్కిల్ కి సెంటర్ చెప్పండి ఎంతో. -3, 2, 3. R1 చెప్పండి. 5. C2 ఎంత చెప్పండి. -3, -9. R2 చెప్పండి. ఇప్పుడు 64. 8. C1 కి C2 కి మధ్య డిస్టెన్స్. దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 5 హోల్ స్క్వేర్ 25. సబ్ట్రాక్ట్ చేస్తే 12 44. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 30. ఎంత జరిగింది? C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయింది. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. Circuits touch each other. Externally. ఎక్స్టర్నల్ గా టచ్ చేయని. కథకు రాశారా? కథకు రాస్తే డయాగ్రామ్ వేద్దాం వెనక. ఒక పార్ట్ అయిపోయింది. టచ్ ఈచ్ అదర్ చెప్పడం అయిపోయింది. ఇక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ టచ్ అవుతున్నాయి కనుక్కోవాలి. ఆ టచ్ అవుతున్న పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ ఏమన్నా కదా.
సార్ అయితే ఇక్కడ R1 చిన్నది, R2 పెద్దదిగా. కొంచెం మార్దాం డయాగ్రామ్స్. R1 చిన్నగాను, R2 పెద్దగా తీసుకుందామా కొంచెం. ఓకే, ఇది C1, ఇది C2. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. P అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? P డివైడ్స్ P divides C1, C2 segment in the ratio. చెప్పాలి మీరే. R1:2, R2 internally. R1:2, R2 ఎంత? 5:8. P పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5:8. ఇంటర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ 5C2 ప్లస్ 8C1 బై 5 ప్లస్ 8. వాట్ ఈస్ 5C2? వాట్ ఈస్ 5C2? 5,000 పే చేయండి. -15 -45. 8C1 8,000 పే చేయండి. 16, 24 అవునా? by 13. 1/13, ఎంత? 25. ఎంత వచ్చి 45 అంటే 21/13 పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ దగ్గర ఏం కట్టమన్నాడు? టాంజెంట్ లైన్ అడుగుతున్నాడు. పాయింట్ చేసినప్పుడు టాంజెంట్ లైన్ ఎలా వచ్చింది? S1 = 0. సర్కిల్ మీద పాయింట్ చేసినప్పుడు టాంజెంట్ లైన్ ఎలా వచ్చింది? S1 = 0 చేస్తే వచ్చింది. ఇక లేదు కూడా అనుకుంటే ఒక సింపుల్ వే ఒకటి ఉంది. ఇది S = 0, ఇది S' = 0 అనుకుంటే టాంజెంట్ లైన్ ఈక్వేషన్ S - S' = 0 కూడా అవుతుంది. అది వేసినప్పుడు లెక్కెత్తారు. కాకపోతే నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చెప్పేప్పుడు వచ్చింది ఆ మాట. ఎత్తరా కామన్ టాంజెంట్ ఈక్వేషన్ S - S' = 0 చాలా తర్వాత చేయాల్సి వస్తుంది. ఎడుగున్నా గుర్తుపెట్టేసుకోండి, ఇప్పుడే వేసేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఏమొచ్చింది? కాకపోతే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో చెప్తాం. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈజ్ S - S' = 0. ఉదాహరణతో సపరేట్ చేయండి. ఉదాహరణ నుంచి ఉదాహరణని సపరేట్ చేయండి. -10x ఉదాహరణతో సపరేట్ చేయండి. -10x చెప్పాలి మీరే. -10x దీనిలో సపరేట్ చేస్తే -6 -18 -24x చెప్పండి. -6 -18 ఎంత? -24x -12 -26 -38. ఓకే, = 0. 10x plus 24y plus 38 = 0. అన్నిట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్. 5x plus 12y plus 19 = 0. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేంతసేపు గుర్తుపెట్టుకోండి. S - S' = 0 కామన్ టాంజెంట్. రాయండి జాగ్రత్తగా. డీటెయిల్స్
ఓకేనా, కంప్లీట్ అయినట్టేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా మంది ప్రిపేర్ అవ్వట్లేదు, ఇది కూడా ఇంపార్టెంటే. దీని జోలికి వెళ్తా పిల్లలు, మన మధ్యలో రీసెంట్ గా కూడా ఇచ్చాడు ఇది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which touches x square plus y square minus 2x minus 4y minus 20 is equal to 0 externally. Five comma 5. The radius of 5. The radius of 5. మీనింగ్ అర్థమైందా లేదు చూడండి ఒకసారి. మీనింగ్ అర్థమైందా లేదు చూడండి, చదవండి జాగ్రత్తగా. కావాల్సిన సర్కిల్ ఎట్లా ఉంది, గివెన్ సర్కిల్ ఏం చేస్తున్నాయి, ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర? సర్కిల్స్ డ్రా చేయండి అలాగా. సర్కిల్స్ టచ్ ఇచ్చేదారు ఎక్స్టర్నల్లీ. ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి రెండు? ఫైవ్ దగ్గర టచ్ అవుతున్నాయి. రేడియస్ ఎంత ఉంది? రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ ఎంత ఉంది? 5. ఇది R2 అనుకోండి. R1 ఎంత చెప్పండి, సెంటర్ ఎంత చెప్పండి ఫస్ట్ సర్కిల్ కి. 1, రేడియస్ చెప్పండి ఫస్ట్ సర్కిల్ కి. 5 సార్. 5. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా P అనేది ఏమవుతుందంటే రెండు రేడియస్ ఈక్వల్ ఇక్కడ. అండ్ ఇయర్ R1 is equal to R2. ఇలానా P అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2 సెగ్మెంట్ అవుతుంది. P is equal to C1 plus C2/2. మీకేం కావాలి, సర్కిల్ కి ఈక్వేషన్ కావాలంటే C2 కావాలి. C2 is equal to 2P minus C1. 10, 10 మైనస్ C1 అంటే 1, 2. ఎంత వచ్చింది? 9, 8. సెంటర్ వచ్చిందిగా, సర్కిల్ సెంటర్ వచ్చింది, రేడియస్ తెలుసు. రిక్వైర్డ్ సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్. సెంటర్ ఇది వాడుకోండి, రేడియస్ 5 వాడుకోండి. minus 9 whole square plus y minus 8 whole square is equal to 5 square. X square plus y square minus 18x వచ్చింది, minus 16y వచ్చింది. ఇక్కడ 9 plus 64, 9 plus 64, 9 square అంటే ఎంత? 81. 81 plus 64 ఎంత? 145 minus 25, 120. Yes, 120 is equal to 0 is the required circle.
సరే విన్నట్టేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మళ్ళీ ఇవి బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినయే ఇంపార్టెంట్ బాగా. ఎల్ఏక్యూలు అడుగుతూ ఉంటాడు. 2 ఎల్ఏక్యూలు ఉన్నాయి దీంట్లో నుంచి. ఒకటి ఈ పార్ట్ నుంచి చేస్తాడు. ఫైండ్ ద ఈక్వేషన్స్ find the equations of the pair of find the equations of the pair of find the equations of a pair of direct common tangents find the equation of the direct common tangents to the circles x square plus y square plus 22x minus 4y minus 100 is equal to 0 and ఈ ప్రాబ్లం ఎక్కించుకునే దగ్గర నుంచి కూడా తప్పు రాయకూడదు. అక్కడ ఇచ్చిన ప్లస్లు మైనస్ దగ్గర కూడా తప్పు రాస్తా ఉంటాం మనం. అందువల్ల జాగ్రత్త పడాలి. నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square minus 22x plus 4y plus 100 is equal to 0. Find the equations of the pair of direct common tangents. ముందు సర్కిల్స్ యొక్క పొజిషన్ తెలుసుకుంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎలా ఉంటాయో కూడా మనం డ్రా చేయొచ్చు. ఫస్ట్ సర్కిల్ సెంటర్ ఎంతో చెప్పండి. -11,2. R1 ఎంతో చెప్పండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 C2 చెప్పండి. -2. R2 చెప్పండి. తప్ప 5. C1 C2 మధ్య డిసిషన్ చెప్పండి. 11 + 11 22 22 whole square 484 2 + 2 4 square 16 ఇంత స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 500. R1 + R2 ఎంత 20 square root of 400. C1 C2 greater than R1 + R2. అంటే సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా టచ్ అవుతున్నాయా అనేది ఇంటర్సెక్ట్ నాకు టచ్ చేసా టచ్ అవ్వు ఇంటర్సెక్ట్ అవ్వు.
సార్ one lies complete outside the other. ఓకేనా? ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఓకే, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఇలా ఉంటాయండి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఇలా ఉంటాయి. మనం ఈ ట్యాంజెంట్ లైన్ ఫైండ్ చేయాలి. ముందుగా ఈసీఎస్ కనుక్కోవాలి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవాలి. ఈసీఎస్ ఎలా వచ్చింది? ముందు R1:R2 రేషియో ఎంత చెప్పండి ఫస్ట్. 15:5. ఇప్పుడు ఎంత వచ్చింది? 3:1. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? P డివైడ్స్ ECS డివైడ్స్ పాయింట్ విచ్ డివైడ్స్ చెప్పాలి. పాయింట్ విచ్ డివైడ్స్ C1 C2 segment in the ratio. The ratio R1:R2 into 3:1. ఎంత ఎక్స్టర్నల్లీ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసి రేషియో చెప్పండి. 3:1 ఎక్స్టర్నల్ గా. C1 C2ని 3:1 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసి పాయింట్ చెప్పండి. 3C2 - 1 C1/3 - 1 ఎక్స్టర్నల్లీ మధ్యలో మైనస్ రావాలి. 3C2 చెప్పండి. 3C2 3 తోటి వేయండి. 33, -4 -C1 చెప్పండి. -11,2/2 44/2 22, -4 -2 -6/2 -3 ECS వచ్చింది. మనకు కావాల్సిన డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతున్నాయో తెలిసిపోయింది. ఏం తెలియాలి? ఆ ట్యాంజెంట్ ఈక్వేషన్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంకా దాని యొక్క స్లోప్ కావాలి. అవునా? లెట్ m be the slope of the required tangents. పాయింట్ తెలిసింది. m be the slope of the required direct common tangent. Let m be the slope of required tangent. టాంజెంట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రిక్వైర్డ్ టాంజెంట్ ఏ ఫామ్ లో ఉంటుంది? స్లోప్ పాయింట్ y - y1 = m into x - x1. y - y1 ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? దీని గుండానే. y + 3 = m into x - పాయింట్ గుండానే పాస్ అయ్యింది 22. y + 3 = mx - 22m. mx - y -22m + 3 = 0. ఈ +3 కూడా మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఏం కామన్ తీసా. దీంట్లో అన్నోన్ వాల్యూ ఏం కావాలి? m కావాలి. ఇక చెప్పండి. అక్కడి వరకు అర్థమైందో లేదు చెప్పాలి మీరు జాగ్రత్తగా. ఏం ఫైండ్ చేసామంటారు ఇప్పుడు? ఇంతకీ ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కావాలంటే అసలు సర్కిల్ యొక్క పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. పొజిషన్ తెలిసిన తర్వాత డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనేది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ గుండా పాస్ అవుతాయి. ముందు అది కట్టాలి. మళ్ళీ పాస్ అయ్యే పాయింట్ తెలిసింది. ఈక్వేషన్ కావాలంటే స్లోప్ తెలియాలి. స్లోప్ని ఏమనుకోవాలి? m అనుకోవాలి. ఇప్పుడు ట్యాంజెంట్ లైన్ ఏ ఫామ్ ఉంటుందో రాయాలి. ఇది ట్యాంజెంట్ లైన్ కాబట్టి సర్కిల్ టచ్ చేస్తుంది కాబట్టి 1 is a tangent to a circle కాబట్టి r = d అప్లై చేసుకోవాలి.
1 is a tangent to a circle. మీకు ఏ సర్కిల్ ఇష్టమో? టాంజెంట్ టు ఏ సర్కిల్. 2 సర్కిల్స్ ఏ సర్కిల్ అంటే ఇష్టమో చెప్పాలి మీరే. ఏదో 2 కామన్ టాంజెంటే కాబట్టి రెండింటిని ఓకేనా టచ్ చేస్తుంది. ఏది తీసుకున్నా పర్లేదు, మీకు ఏది తీసుకుంటా, మీకు ఏది నచ్చితే తీసుకోండి. ఫస్టా సెకండా? రేడియస్ తక్కువగా ఉందిగా. 1 ఈజ్ ఏ టాంజెంట్ టు సెకండ్ సర్కిల్ అనుకుందాం. ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత? 5. డి అంటే సెంటర్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సెంటర్ ఎంత చెప్పండి? మీ ఏ సర్కిల్ అయితే కన్సిడర్ చేశారో సెకండ్ సర్కిల్ కన్సిడర్ చేశారు కదా, సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత చెప్పండి? 7, -2. కాబట్టి పాయింట్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 11m + 2 - 22m - 3/√m² + 1. రాశారు అక్కడ వరకు? సార్ రాసావా? రాసా సార్. నెక్స్ట్ స్టెప్ చెప్తావు మరి. 5 ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ లోపల ఎంలు ఎన్ని వచ్చినాయి? -11m - 1 /√m² + 5 × √m² + 1 ఈజ్ ఈక్వల్ టు 11m + 1m మోడ్యులస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 25 × m² + 1 ఈజ్ ఈక్వల్ టు 11m + 1 whole square. That is equal to 25m² + 25 is equal to 11m whole square into 121m² plus 22m plus 1. The 121 నుంచి 25 పోతే ఎంత? 96m² plus 22m minus 24 is equal to 0. 2 cancel అయిపోతే 48m² plus 11m minus 12 is equal to 0. 48 into minus 12 నెగిటివ్ వచ్చింది అంటే డిఫరెన్స్ 11 రావాలి. 12 4s 6 2s వచ్చిందా? డిఫరెన్స్ 11 నెగిటివ్ రావాలి కాబట్టి డిఫరెన్స్ 11 రావాలి. 16 3s 4 3s వద్దామా? అప్పుడు ఇంకో మెథడ్ ఉంది సార్. 6 8s ట్రై చేయటమే. 6 8s 2 into 2 into 3. Eight threes are 24. 24 అని ఇక్కడ 6 4s are 24 24. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ దగ్గర అయిపోయేది. అక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది లేదు చూడండి, ఒకసారి చెక్ చేసుకోవడం కూడా బెస్ట్. మనం ఎక్కడ తప్పు చేసామంటే పోయినట్టు పోయిందా, ఫ్యాక్టరైజేషన్ రాదు. అందువల్ల ఒకసారి చెక్ చేసుకోవడం కూడా బెస్ట్. పాయింట్ ఏంటి? 22, -3 y -
y minus y1 into x minus x1 కరెక్టేనా? y plus 3 is equal to mx minus 22m. mx minus y minus of 22m minus 3. Is equal to d 11m plus 2 minus 22m minus 3. Minus 11m minus 1. Minus 11m minus 1. 11m plus 1. 25 into m square plus 1. 11m 121 whole square plus 22m plus 1. సార్ ఎక్స్టర్నల్ సెంటర్స్ ఇక్కడ ఎంత వచ్చింది సార్ వాల్యూ? ఏంటి ఈసీఎస్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్టర్నల్ సెంటర్ వస్తుంది ఎంత వచ్చింది? 22 minus 3 వచ్చింది. సార్ 33 plus 11 అంటే 44. 44 by 2 అంటే 22. minus 4 minus 2 minus 6 by 2 అంటే minus 3నేగా. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ దగ్గర ఇక్కడ మనకి టైం పట్టింది. ఒకసారి ట్రై చేయటమే, అటు ఇటు తిప్పటమే. టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ 3 into 2. 2 into 68ని ఇంకా రకంగా ఎట్లా రాయగలుగుతారా? 48ని 12 అంటే 2 into 2 into 3. 3 3s are 9, 9 2s are 18. 3 3s are 9, 9 2s are 18. 3 3s are 9, 9 2s are 18. ఎలా వెళ్ళిపోయిన పక్కకి 32. అయినా రాలేదుగా. ఎక్కడ తప్పేసాం చెప్పండి? ఇక్కడ తప్పేసాం. ఓయ్ ఇక్కడ తప్పేసాం మనం. ఇక్కడ తప్పేసాం చూడండి పైన. ఇక్కడ ఈ టర్మ్స్ ఏం చేస్తున్నాం? దరి తీసుకుపోతున్నావా? కరెక్ట్గా దరి తీసుకుపోతున్నాం అంతే. కరెక్ట్ వేసినట్టున్నాం. 21 minus 25. 121 minus 25. 21 పోతే ఇంకా 4 మిగిలిపోతే 4 లెట్ చేస్తే 96. 22m. 1 minus 25. 1 minus 25 అంటే minus 24. కరెక్టేగా? కరెక్టేనండి. ఇంకా తెలియకపోతే ఇక -b ప్లస్ ఆర్ మైనసే. ఇది లెందీగా అవుతుంది. 48 into -12. 2 into 2 into 3 into 3. 2 into 2 into 2 8 8 9 ఎంత వచ్చింది? 2 into 2 into 2 16 3s are into 2 into 2 into 3 4 3s are
నేను రోహిత్ ఎక్కడ రూట్ లోపల మొత్తం మలిపి ఎత్తేనా మనకి డిఫరెన్స్ ఎంత రావాలి 11 రావాలి 2 నెంబర్ తెచ్చుకోవాలి డిఫరెన్స్ 11 రావాలి ఇందాక మనకి ఎక్కడ తప్పిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 3C2 వేసే దగ్గర తప్పిపోయింది 3C2 వేసే దగ్గర తప్పిపోయింది ఇక్కడ -6 రావాల్సింది వేరే నెంబర్ వచ్చేసింది 22, -4 ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అవుతుంది అప్పుడు దాని కరస్పాండింగ్ ఇక్కడ +4 దిద్దుకుంటూ రావాలి మనం ఓకేనా +4 దిద్దుకుంటూ వచ్చారా అప్పుడు -11m -2 వచ్చింది అంటే 11m + 2 వచ్చింది మీరు కూడా రాశారు ఇందాక దాంట్లో దిద్దారా 11m + 2 హోల్ స్క్వేర్ ఇప్పుడు 96m² + 44m - 21 = 0 ఫ్యాక్టరైజేషన్కి వెళ్తున్నప్పుడు 72, 28 ఇక్కడ డిఫరెన్స్ 48 వచ్చింది అప్పుడు 72m - 28m - 21 = 0 ఇప్పుడు 4m + 3 × 24m - 7 = 0 ఇక్కడ నుంచి mకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి m = 1 చెప్పండి m = ఒక వాల్యూ ఎంత వచ్చింది -3/4 ఒకటి ఇంకోటి m = 7/24 మనం చేస్తున్నప్పుడు ఏ మిస్టేక్ వచ్చినా కానీ ఇక ఫ్యాక్టరైజేషన్ దగ్గర ఆగిపోయింది ఇది పైపెచ్చి ఫ్యాక్టరైజేషన్ కూడా కొంచెం పర్టికులర్ ఒకసారి చేస్తుంటే కానీ రెండోసారికి ఈజీ అవ్వదు రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ రిక్వైర్డ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ 5 - y1 ఎంత 5 + 4 చెప్పాలి మీరే y + 4 = m అంటే -3/4 × x - x1 అంటే ఎంత వచ్చింది చెప్పాలి మీరు x - 22 ఓవరాల్ y + 4 = 7/24 × x - 22 4y + 16 = -3x + 66 3x + 4y ఎంత వచ్చింది 3x + 4y -50 = 0 ఓవరాల్ 24y + 96 = 7x - 140 + 14 152 ఎంత వచ్చింది ఇక్కడ నుంచి 7x - 24y మైనస్ ప్లస్ వచ్చింది ఇద్దరు తీసుకెళ్తాం -24y -250 = 154 వస్తుంది 250 = 0 ఇవన్నీ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ క్యాల్కులేషన్ జాగ్రత్త చూసుకోకపోతే ఎక్కడ చిన్న మిస్టేక్ పోయిందంటే అలాగా ఆగిపోతూ ఉంటుంది